మే 18 దేవుని వాగ్దానం. నీ క్షేమము నది వలెను ఉండును. యెషయా గ్రంథం 48 అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపణ వల్ల మనము మరొక నూతనమైనటువంటి దినమును చూసే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతనమైన దినమును మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించినందులకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. నిజమే ప్రియులారా, ప్రభు మనల్ని ఎప్పుడు కూడా క్షేమంగా ఉంచే దేవుడు. ఆయన మనలను ఎంత క్షేమంగా ఉంచుతున్నాడు అనంటే, ఒక నది వలె మనలను క్షేమంగా ఉంచుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నదికున్న గొప్ప లక్షణం మనం గమనిస్తూ ఉంటే, అది నిరంతరం పారేదిగా ఉంటుంది. అది చాలా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. అలాంటి గొప్ప క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో క్షేమము అనేది చాలా చాలా ప్రాముఖ్యం. క్షేమము కలిగి ఉంటాను అని దావీదు భక్తుడు 23వ కీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఈరోజు నది వలె మనము క్షేమంగా ఉండాలి అనంటే, మనతో పాటు మన కుటుంబం క్షేమం కలిగి ముందుకు వెళ్ళాలి అని ఆలోచన నీకు కలిగి ఉంటే, మనమంతా దేవుని కాపరత్వంలో మనం ఉండాలి. యెహోవా కాపరిగా ఉన్న వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అదే మాట భక్తుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు నీవు క్షేమం కలిగి ముందుకు వెళ్ళటానికి, ప్రభువుని మనమందరము కలిగి మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అప్పుడు నీవు నీ కుటుంబము క్షేమంతో ముందుకు కొనసాగింపబడుతుంది. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు నది వలె క్షేమంగా ఉండటానికి నీవే వారిని ఆశీర్వదించండి. నేడు ప్రభువా, వారి జీవితాలలో గొప్ప మేలుకరమైనటువంటి పరిస్థితులను కల్పించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ దయచేయండి. ఈ దినము నీ ఆరాధనలో నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా ఉంచండి. నేడు ప్రయాణాలలో వారికి ఉన్నతమైనటువంటి గొప్ప విజయము, వారి తలపెట్టిన కార్యాలలో వారికి దయచేయండి. ప్రభువా, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.